నెల్లూరు సిటీ నియోజకవర్గం 48వ డివిజన్ పొర్లుకట్ట పరిసర ప్రాంతాల్లో బాబు షూటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. పొర్లుకట్ట పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. వాటిని కూడా అలాట్ చేయలేదని అడుగుతున్నారు. ఎందుకంటే 43,000 ఇళ్ళు కట్టింది ఇటువంటి పేదలు నిరుపేదల కోసం, ఒకరికే 2-3 ఇవ్వటం, ఉన్నోళ్ళకే ఇవ్వటం కోసం కాదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డైలాగ్ చెప్పారు. విషయం అదేంటంటే ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి, అలాంటి ఇల్లు కట్టినారని అని చెప్పారు. ఆయన చెప్పిన మాటకు తూచా తప్పకుండా నేను భారతదేశంలో ఎవరు కట్టినటువంటి ఇల్లు కట్టాం. ఆ ఇల్లు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి విషయం ఏంటంటే, మనం కట్టి వాడికి ఇచ్చే ఇల్లు 5 సంవత్సరాల్లో దాని విలువ 25 లక్షలు కావాలి. ఆ ఏరియాలోనే వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటి యూనిట్లు కూడా చేయమన్నారు. అది కూడా ప్లాన్ చేశాం. అయితే ఈ యొక్క ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఇల్లుని నాశనం చేసింది, ఇవ్వలేదు. ఇటువంటి వాళ్ళందరికీ ఇచ్చుంటే చక్కగా అటువంటి ఇళ్ళు ఉండేవి. ఈరోజు వాళ్ళు కట్ట కింద, నిజం చెప్పాలంటే రివర్లో ఉండారు, పెన్నా రివర్లో ఉండారు. వాళ్ళు రివరే, ఇప్పుడు పక్కన చూస్తే ఉండేది రివరే. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇటువంటి నిరుపేదల కోసమే టిట్కో ఇళ్ళు తీసుకొచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఇవన్నీ అంటే యాక్చువల్గా ఎవరెవరికి లేవు వాళ్ళందరూ రాసుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పోర్ట్ఫోలియో నాకు ఇస్తూ, మొదటి పోర్ట్ఫోలియో నా చేతిలో లేదు, 2 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. నిజంగా ఫస్ట్ టైం ఉండుంటే నేనే యాక్చువల్గా అన్ని ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. 2 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. దాన్ని స్టడీ చేయడానికి నాకు ఒక 8 months పట్టింది. ఏ టెక్నాలజీ వాడాలా, ఎలా చేయాలి అనే దానికి అధికారులతో మాట 2 సంవత్సరాల 8 నెలలు దాదాపు అక్కడే అయిపోయింది. కాబట్టి రాగానే ఖచ్చితంగా ఈ టిట్కో ఇళ్ళు ఏదైతే నెల్లూరులో 43,000 హౌసెస్ని ప్లాన్ చేసామో 43,000 కంప్లీట్ చేసేస్తే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఈ మధ్య ఇల్లు ఇస్తామని అమ్మన్నారంట, ఆడ 8 మందికో 6 మందికో ఇచ్చారంట. అది మరీ దారుణం. ఇన్కంప్లీట్ గా ఉండే ఇల్లు ఇచ్చారంట. కొందరైతే వాటిలో చించేశారంట. నాకు తెలియదు. యాక్చువల్గా నేను ఈ యొక్క వాట్సాప్లో వాటిలో చూడటం నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అలా ఇచ్చేదికైతే మేమే ఇచ్చేసిండే వాళ్ళందరికీ. మేమనుకునేది ఏంటంటే పూర్తిగా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి అక్కడ కట్టాల్సిన రోడ్లు చుట్టుపక్కల చక్కటి చెట్లు ప్లాన్ చేసాం. చెట్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ సివరేజ్, ఎక్కడ కూడా డ్రైన్స్ లేకుండా లోపల పైపులు పెట్టి పైపుల ద్వారా వాటర్ పోయేటట్టుగా, డ్రైన్ వాటర్ బాత్రూంలో కానీ టాయిలెట్స్లో కానీ అన్ని వాటర్ పైపుల్లో వెళ్ళిపోయేటట్టుగా. ఎందుకంటే పైపుల్లో వెళ్ళిపోయినప్పుడు దోమలు రావు. అంటే నిరుపేదలైనా వాళ్ళకు కూడా ఇటువంటి దోమలు, ఇటువంటి ప్రాబ్లం ఉండకూడదు అనే దాంతో చేసాం. వాటర్ కనెక్షన్ సపరేట్గా చేసాం. పార్కులు అక్కడ ఉన్న, ఇప్పుడు ఎక్కడ చిల్డ్రన్స్ పార్క్ అంటే చాలా ఫేమస్, గాంధీ పార్క్ అంటే చాలా ఫేమస్. అలా దాదాపు ప్రతి డివిజన్లో పార్కులు ఏర్పాటు చేశాను. అదేవిధంగా ఈ నిరుపేదలకి 114 మున్సిపాలిటీస్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆ టిట్కో హౌస్లు కట్టినా అక్కడ పార్కులు ఏర్పాటు చేశాం. నెల్లూరులో జనార్దన్ రెడ్డి కాలనీ దానిలో అయితే ₹1 కోటి ఖర్చు పెట్టాం. ₹1 కోటి ఖర్చు పెట్టి పార్కుని కంప్లీట్ చేశాం. ఇనాగరేషన్ రోజుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్కు పూర్తి కావాలని ₹1 కోటి అక్కడ ఖర్చు పెట్టింది. పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం, ఆడుకోవటానికి అదొక ఎక్విప్మెంట్ పెట్టాం. ఇలా అంటే నిరుపేదలు అయినంత మాత్రాన వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కూడా ఆటపాటలతో మిగతా వాళ్ళతో కలిసి వెళ్ళగాలి. ఆ ఉద్దేశంతో చేసాం. అయితే వాటన్నిటినీ నాశనం చేశారు. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఇలాంటి నిరుపేదలు ఎవరున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా ఇల్లు ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒకటేనండి వాళ్ళు చెప్పేది. యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఉన్నాం, అలవాటు అయిపోయాము. ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఇళ్ళలో ఇప్పుడు నేను ఇంతలో కలిసిన వాళ్ళందరూ పాసిమెంట్ చేసుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు ఒక 7-8 ఇళ్ళు మాట్లాడాను.
ఆ 7-8 నెలల్లో ఏం పని చేస్తారంటే వాళ్ళ లేడీస్ పాసి పని ఎక్కడ చేసుకుంటున్నారంటే ఈ పక్కనే ఉండే అపార్ట్మెంట్లో బిల్డింగ్లో. అందుకనే ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాకు చెప్పింది అంటే ఎక్కడైతే టిట్కో హౌస్ కడుతున్నారో దాని పక్కనే వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చేయాలా. అంటే వాళ్ళు జనరల్గా ఏంటంటే ఈ మైన్ పొత్తులు చేసుకోవటం, చుట్టాలు చేసుకోవటం, బీడీలు చేసుకోవటం అవి చేసుకుంటుంటారు. మైన్ పొత్తులు కావచ్చు, బొమ్మలు కావచ్చు. అక్కడే మీరు ఒక చిన్న స్మాల్ అంటే రూమ్స్ వాళ్ళకి కట్టిస్తే అక్కడే వాళ్ళు చేసుకుంటారు. అంటే ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడైతే హౌసెస్ ఉంటాయో అక్కడ ఆర్థికంగా డెవలప్ కావడానికి ఖచ్చితంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి శాటిలైట్ టౌన్స్ అంటారు. ఊరికి బయట ఎక్కడో చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి. అయితే ఆ టౌన్స్ దగ్గర ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు వాటిలో ఉంటారు. అలా యాక్చువల్గా టిట్కో హౌసెస్ డిజైన్ చేసాం. నెల్లూరులో అయితే ఇక్కడ చేసిందంటే 5 ఎకరాలు దానికి వదిలేసాం. జనార్దన్ రెడ్డి కాలంలో 5 ఎకరాలు, జనార్దన్ రెడ్డి కాలంలో 5 ఎకరాలు స్పెసిఫిక్గా పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళ ఆర్థిక స్థితి పెంచడానికి, వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవటానికి 5 ఎకరాల ల్యాండ్ వదిలేము. దాంట్లో ఆల్రెడీ నేనైతే డిజైన్ కూడా చేయించా. 4 ఫ్లోర్లు 6 ఫ్లోర్లని. 6 ఫ్లోర్లు అయితే అధికారులు చెప్పిందంటే లిఫ్ట్ పెట్టాలి, 4 ఫ్లోర్లు అయితే అవసరం లేదు, 4 ఫ్లోర్లు చేస్తామన్నారు. ఈచ్ రూమ్ సైజ్ కూడా వాళ్ళు 15x30, 15x20 లాంటి ప్లాన్ చేశారు. అయితే ఇంతలో గవర్నమెంట్ పోయింది. ఇల్లు కట్టమంటే 4 గోడలు కట్టేయటం కాదండి, ఒక కాలనీ డెవలప్ చేయటం అంటే అక్కడ ఉండే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా. గొప్ప వాళ్ళు అయితే కార్లు వేసుకోపోతారు, లేదంటే స్కూటర్లు వేసుకోపోతారు, బైక్లు వేసుకొని ఎంత దూరమైనా పోతారు. పేదలు నిరుపేదలు ఎక్కడే పోతారు, వాడు పోవాలంటే వాడికి వచ్చే డబ్బులు ఆటో ఛార్జ్ సరిపోతాయి. అలా ఎక్కడైతే టిట్కో హౌసెస్ ప్లాన్ చేసామో ప్రతి దగ్గర 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచడానికి డిజైన్ చేసాం. అయితే ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే విజన్ లేని ముఖ్యమంత్రి కదా. విజన్ ఉండే ముఖ్యమంత్రి అయితే ఏమి చేసేవాడు. వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోవడానికి కారణం ఒకటే, మేము ఈ పక్క పాసిపని చేసుకుంటున్నాం, ఈ పక్క చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాం, ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలకు పోతున్నాం, 3-4 గంటల్లో పని చేస్తున్నాం, మాకేదో 5,000 6,000 వస్తుంది అని అంటున్నారు. అందుకనే యాక్చువల్గా 5 ఎకరాలు దానికిగా స్పెసిఫిక్గా ప్రతి టిట్కో హౌసెస్ దగ్గర అలాట్ చేసి వాళ్ళు ఆర్ట్ చేసాం. ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.